విజయవాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమను అంగీకరించలేదని యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అబ్బాయి వయసు కంటే అమ్మాయి 2 ఏళ్ల పెద్ద కావడంతో ప్రేమకు ఓకే చెప్పలేదని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు యశ్వంత్. మృతుడు యశ్వంత్ తల్లితో కలిసి విజయవాడ చిట్టినగర్లో నివాసం ఉంటున్నాడు. తల్లి టిఫిన్ హోటల్లో పనిచేస్తుంది. యశ్వంత్ అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని 2 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ప్రేమ విషయం ఇద్దరి ఇళ్లలో చెప్పగానే వయసు డిఫరెన్స్ ఉండడంతో ఒప్పుకోలేదు. దీంతో అమ్మాయితో పెళ్లి కుదరకపోవడంతో మనస్తాపంతో యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. యశ్వంత్ అనే యువకుడు ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యకు పాల్పడటం ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ కొత్తపేట సెంటర్లో ఉన్నటువంటి జశ్వంత్ నివాసం దగ్గర ఉన్నాము. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. చొక్కర జశ్వంత్ ఒక ప్రైవేట్ బ్యాంకులో లోన్లు ఇప్పించే ఉద్యోగం అయితే చేస్తూ ఉన్నాడు. అక్కడే ఒక యువతితో పరిచయం కావటం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది రావడంతో ఆ అమ్మాయి జశ్వంత్ కంటే కొంత వయసు 2 ఏళ్ళు పెద్దదిగా ఉండటంతో పాటు పెళ్లికి సంబంధించిన విషయంలో ఇరు కుటుంబాల వాళ్ళకి సంబంధించి వాళ్ళు తెలియజేయటం, అమ్మాయి తరపున అంగీకరించకపోవడంతో ఈ వ్యవహారానికి సంబంధించి జశ్వంత్ తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మనస్తాపానికి గురైనటువంటి జశ్వంత్ ఇంట్లోనే సూసైడ్కి పాల్పడ్డాడు. దీంతో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించి కుటుంబ సభ్యులకు కూడా ఆ మృతదేహాన్ని ఇచ్చినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. నిన్న మధ్యాహ్నం తేజ అనే ఫ్రెండ్కి ఈ విషయానికి సంబంధించి ఒక సూసైడ్ కారణం అంటే చనిపోవడానికి కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా ఒక లెటర్ కూడా తేజ అనే ఫ్రెండ్కి కూడా జశ్వంత్ చనిపోయే ముందు లెటర్ రాశాడు. తన చావుకు ఎవరు కారణం కాదు, ఎవరైతే ప్రేమించాడో ఆ అమ్మాయిని ఎవరు ఏమీ చేయొద్దని కూడా చెప్పాడు. కొంతమందికి డబ్బులు కూడా బకాయి ఉన్నందుకు ఆ డబ్బులు కూడా తీర్చాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి విజయవాడ పోలీసులు కూడా ప్రస్తుతం కేసు కూడా నమోదు చేశారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. యశ్వంత్ మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా పూర్తి కావడంతో కుటుంబ సభ్యుల అంత్యక్రియలు కూడా నిర్వహించడంతో ఒక్కసారిగా జశ్వంత్ మృతితో అయితే స్థానికంగా ఒక విషాద వాతావరణం అయితే స్థానికంగా నెలకొంది. కెమెరా పర్సన్ మురళితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.